ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి వెళ్లిపోయారని విమర్శించారు. ఒక్కొక్క వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామన్న సీఎం ఎన్ని కష్టాలున్నా రైతు బాగు కోసం పాటుపడుతున్నామని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా 10 ఏళ్లు అధికారంలో ఉంటామని తెలిపారు. ప్రజాప్రభుత్వం మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉన్నా 10 సంవత్సరాలలో ఆనాడు వాళ్ళు చేసిన విధ్వంసం 100 సంవత్సరాలైనా కోలుకోలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేసింది. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతుల గిట్టుబాటు ధర కావచ్చు, ఏ విషయంలో అయినా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడి తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్థిక వ్యవస్థను ఆనాడు మాకు అందించిండ్రు. ప్రతి దగ్గర దొరికిన కాడల్లా అప్పు చేసిండు, అందిన కాడల్లా టోపీ పెట్టిండు. మొత్తానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపి బట్టి విక్రమార్క గారి నడుము వంగిపోయే పరిస్థితి రాష్ట్ర వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను మాకు అప్పచెప్పిండు. ఇన్ని అప్పులు, ఇన్ని తప్పులు చేసి ఇంకా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు కష్టాలలో ఉండి వాళ్ళు కాలిపోతున్న 10 మంది కడుపు నింపాలని ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ఏ గ్రామంలో అయినా సవాలు విసురుదాం. ఆ 10 సంవత్సరాలలో వాళ్ళు చేసిన రైతు రుణమాఫీ ఎంత, ఒక్క సంవత్సరంలో మనం చేసిన రైతు రుణమాఫీ ఎంత, గ్రామ సభలు పెడదాం, గ్రామాలలో చర్చ పెడదాం. ఆనాడు వాళ్ళు పండించిన పంట కొనుగోలు చేయడానికి ఐకేపీ కేంద్రాలు తెరవకపోతే ఈరోజు 8,000 పైచీలకు ఐకేపీ కేంద్రాలు తెరవడమే కాదు, 48 గంటలు తిరిగే లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ రైతు పంట అమ్ముకున్నాడో అతని ఖాతాలో నగదు బదిలీ చేయడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ రైతుల ఆత్మగౌరవం పెంచే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 5 ఏళ్ల కోసం ఎన్నికైన ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది కదా. ప్రతినిత్యం మీ మధ్యలోనే ఉన్నాం కదా. ఎక్కడైనా ఫామ్ హౌస్లో పండుకున్నామా, ఎక్కడైనా దాచుకున్నామా? లేం కదా, మీ మధ్యలోనే ఉన్నా కదా. ఎవరు వచ్చినా కలుస్తున్నాం కదా. నేను కానీ మా మంత్రులు కానీ ఏ ఒక్క రోజైనా ఈ రైతాంగాన్ని కలవకుండా మా ఎమ్మెల్యేలు గ్రామాలు తిరగకుండా ఎక్కడైనా ఉన్నారా ఈ 18 నెలల? గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కనిపించిండో లెక్కలు తీయండి. ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చిండో మీరు చూడండి. ఈనాటి పరిపాలన చూడండి. ఎవరు ఎన్ని గోల పెట్టినా, ధర్నాలు చేసినా, రోడ్డు మీద బండి దొల్లినా, తొడుక్కున్న బట్టలు చించుకున్నా 10 ఏళ్ళు మన ప్రభుత్వమే ఉంటుంది. నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. వాళ్ళని చూడండి, వాళ్ళ మాటలు చూడండి. అసూయ, అక్కసు, కడుపు నిండా విషం కనిపిస్తుంది, అహంభావం కనిపిస్తుంది, బలుపు కనిపిస్తుంది మాటలలో.